నమస్కారం. మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్కారం. ఈరోజు మన సత్యసాయి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి రైతాంగానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు హంద్రినివా కాలువలో నీళ్లు ప్రవహిస్తున్నాయంటే మనం గుర్తు చేసుకోవాల్సిన పేరు ఒకటే ఒక పేరు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు 2005 సంవత్సరం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి శ్రీశైలం మల్యాల దగ్గర నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ల కాలువలు తవ్వి 100 కిలోమీటర్ల కాలువలు తవ్వడమే కాకోకుండా కాలువల పనులు పూర్తి చేసేదానికోసం మొదటి 5 సంవత్సరాల్లో దాదాపుగా 7,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి మన రైతాంగం కోసం, ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం యొక్క శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ పనులు ప్రారంభించడం జరిగింది. తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు పూర్తిగా రైతాంగాన్ని పెడచోయిన పెట్టడమే కాకోకుండా ఈ కాలువ పనులను, ముఖ్యంగా మన రాయలసీమ ప్రయోజనాలు కాపాడేటువంటి పనులు ఏవి కూడా ప్రారంభించేటువంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూడడం జరిగింది. అదేవిధంగా 2019లో మీ అందరి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి దానికి అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష హోదాలో మోకాలు అడ్డు పెడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు అప్రోచ్ అయ్యి పనులను కూడా ఆపివేయడం జరిగింది. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపిందేదే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు. మీరు ఒక్కటే గమనించుకోవాలన్నా, వర్షం రావాలంటే వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలి. ఒక్కసారి మీరు రైతాంగం అంతా గుండెల మీద చేసుకొని ఒక్కసారి వరుణ్ దేవని అడగండి, వర్షం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, మన అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో కరువు వికండవాదం అవుతా ఉంది. రాయలసీమ జిల్లాలో ఎక్కడే గాని పంటలు, మెట్ట భూముల మీద పంటలు లేనే లేవు. ఈ రోజు బోర్లలో కూడా నీళ్లు పూర్తిగా అడుగంటిపోయినాయి. రైతు పూర్తిగా గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా రైతుకు పెట్టుబడి సాయం లేదు. అదేవిధంగా రైతుకు సచివాలయాలు ఇచ్చే శనికాయలు గాని, ఇతర ఇతనాలు గాని ఏవి కూడా అయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చూసాం. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రైతు ఒక సువర్ణ అవకాశాన్ని అందుకొని పెట్టుబడి సాయంతో పాటు సచివాలయ రైతు భరోసా కేంద్రాల్లోనే, డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లోనే మనకు పెట్టుబడి చెనికాయలు గాని, లేదంటే ఇతర ఇతనాలు గాని, ఇతర మందులు గాని, ఇతర ఏ చిన్న అవసరం ఉన్నా కూడా రైతులు సచివాలయాలు లేకపోతే, రైతు భరోసా కేంద్రాలు లేకపోతే పనులు జరిగే కార్యక్రమం నుంచి ఈ రోజు చూస్తా ఉన్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది, రైతుకు పెట్టుబడి సాయం లేదు, చీని రైతుకు లేదు, మా అరటి రైతుకు లేదు, అదేవిధంగా మామిడి రైతుకు లేదు, అదేవిధంగా చెనిక్కాయ రైతులకు ఎక్కడే గాని గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడి సాయం లేదు. ఈరోజు మీరు గమనించుకోండి అన్న, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఎక్కడే గాని లేదు. ఈరోజు అక్క చెల్లెమ్మలు చూస్తా ఉన్నాం, వాళ్ళకు 0 వడ్డీ అన్నారు, 0 వడ్డీ ఎత్తేసినాడు, అన్ని గుండు సున్నాలు. నిజమైన మీరు ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళా రైతుల ప్రభుత్వం, అక్క చెల్లెమ్మల ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం, నిరుద్యోగులు ఉద్యోగులు కావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే వర్షాలు కూడా, వరుణ్ దేవుడు కూడా మళ్ళీ ఎక్కడి నుంచో ఈరోజు చూస్తా ఉన్నాం. పేరు మాత్రం ఎలినో, దాని పేరు ఏం పేరు? ఎలినినో అనే పేరు చెప్పేసి మేఘాలు కూడా వెళ్ళిపోతా ఉన్నాయి, ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ కర్ణాటక పడింది. డీకే శివకుమార్ మొత్తుకుంటా ఉన్నాడు, ఆ పక్క స్టాలిన్ మొత్తుకుంటా ఉన్నాడు, ఈ పక్క రేవంత్ రెడ్డి మొత్తుకుంటా ఉన్నాడు. ఏమంటే విజయ్ దళపతి
విజయ్ దగ్గర కూడా మొత్తుకుంటా ఉన్నాడు. సో మీరు గమనించుకోండి, ఎందుకు మొత్తుకుంటా ఉన్నాడంటే ఎలినినో ఎఫెక్ట్ ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు. దయచేసి రైతు సోదరులారా, మళ్ళా మనకు పంటలు పండి మన ఇంట్లో తిండి గింజలు కానీ లేదంటే శనికాయలు కానీ సమృద్ధిగా చేకూరాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మన రైతుల పొట్ట నిండుతారు, రైతుల ఇంట్లో ధన కనక వర్షాలు కురుస్తాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తొందరగా ముగించినందుకు ధన్యవాదాలన్నా. ఇప్పుడు మా సోదరి దీపిక మనం మాట్లాడాల్సిందిగా గుర్తు